ఎలివేషన్ అంతా కవర్ చేసుకుంటారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హౌస్. ఫస్ట్ పెట్టినావా? చూడండి, మా పార్కింగ్ టైమ్స్, మన ఎలివేషన్ ఇదంతా మేము లో బడ్జెట్లో చేసాము. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాము. ఆ లో బడ్జెట్లో మా బిల్డింగ్ ఎలా హై అపీరెన్స్ వచ్చిందని మీరు చూడండి. రండి, కమాండ్ డిజైన్ సింప్లీ టేక్ అండ్ వెల్కమ్. రండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రన్స్ రాగానే మన హాల్లో మనకు చిన్న టీవీ, ఇది వాల్ పేపర్, మార్బుల్ వాల్ పేపర్. ఇది మనకి ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ మనకి పీవీసీ డెకోరమ్స్, ఇవి కూడా బెస్ట్ వస్తాయి. దట్టు మనం ఇప్పుడు పైన చూసినట్టయితే పిఓపి. ఇది యాక్చువల్గా నాట్ ఏ వుడ్, ఇదంతా పిఓపి బట్ వుడ్ పాలిష్. మనకు చూడడానికి వుడ్ లాగే అనిపిస్తుంది, మనకు రిచ్ అపియరెన్స్ కూడా వస్తుంది. ఓకే రైట్, మనం మన డైనింగ్ చూద్దాం. దిస్ పార్టీషన్, ఇది మనకి కిచెన్కి హాల్కి చిన్న వుడెన్ పార్టీషన్. ఇది కూడా లో బడ్జెట్ అనేది మనకి ఒక 3 షీట్స్ వరకు అయితే మనకి ఈజీగా సింపుల్గా పెట్టుకుంది. రండి, ఇది మన డైనింగ్. అండ్ సింపుల్గా మనకు ఒక 5 సీటర్ టేబుల్ మనకు పడుతుంది, ఈజీగా మనం డైనింగ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇది మన మాడ్యులర్ సింపుల్ కిచెన్. అంతే, ఇది ఎక్స్ట్రాడనరీ మోడల్ కాదు, సింపుల్ మోడల్ కిచెన్ బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మన ర్యాక్స్ కానీ అంటే టేబుల్స్, దట్టు మనకి ప్లేట్స్, నైఫ్స్ ఇవన్నీ పెట్టుకునే కూడా మనకి ఈజీగా ఇచ్చాము. సిలిండర్ ప్లేసింగ్ కూడా ఇచ్చాము యాక్చువల్గా ఇన్సైడ్. దట్టు సింపుల్ దాన్ని కూడా మనం ప్లాన్ చేసాము. మీరంటే దట్టు మన పూజ కూడా మీకు చూపిస్తాం. ఇది మన పూజ, ఇది మనకి డెకోరం డోరే విత్ గ్లాస్ కలర్. అండ్ సింపుల్గా పూజలో కూడా మనం పర్టికులర్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఈజీగా మనం పెట్టే ఒక చిన్న డిజైన్ ఇచ్చాము బ్యూటిఫుల్గా. ఇది స్టాక్ ఉంటుంది, మనకి ఏదైనా భగవద్గీత లైక్ ఏదైనా స్టోరేజ్ చేసుకున్నా కూడా సింపుల్గా చేసుకోవచ్చు, బ్యూటిఫుల్. అండ్ పిఓపిలో కూడా మనం ఏం చేసామంటే దైవారాధన రావాలని చెప్పేసి ఒక స్వస్తిక్ని కూడా పెట్టాము మనం, అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలా. ఇక్కడ మనకి ఏమంటే కింద మనం పార్కింగ్ వదిలేం కాబట్టి ఇక్కడ డబల్ బెడ్రూమ్ హౌస్ ఉంది మనకి. సింపుల్గా చూద్దాం రండి. ఇది యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్, సింపుల్ పిఓపి. ఇది కూడా ట్రెడిషనల్గా పెట్టాం. అండ్ కబోర్డ్స్ విత్ స్లైడర్స్. మనకి ఆటోమేషన్లో మనకి వెళ్ళిపోతే స్లో పికప్లు ఇవి, మనకి ఎటువంటి డ్యామేజ్ ఏమి జరగవు. తక్కువ ఖర్చులోనే మన వుడ్ వర్క్ కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇందుకు అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది మనకి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ చాలా. అండ్ ఇలాగే మనకి హాల్లో నుంచి ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది మనకి. ఇది కూడా సింపుల్లోనే మనం సింపుల్లోనే డిజైన్ చేసాం. దట్టు మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్, లైక్ ఇది కూడా సింపుల్ స్పేస్లో మనకి క్వీన్ సైజ్ కాట్ పడుతుంది. కబోర్డ్స్ కూడా మనం చేసాము. ఈ వీడియో తర్వాత దీనికి బడ్జెట్ ఎంత దగ్గర చెప్తాను. ఇవి కూడా సేమ్ స్లైడర్స్, బోతర్, కంఫర్టబుల్ స్లైడర్స్. ఓకే, మనం ఇప్పుడు కింద చూసాము, మన నెక్స్ట్ పైకి వెళ్దాము. పైన ఫ్లోర్లో మనం చూద్దాం. కింద యాక్చువల్గా వాష్ చేయడం ఇచ్చాము. కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఏదైనా కానీ వాష్ ఏరియా చేసుకోవాలని ఇక్కడ చేసుకోవచ్చు మనం. దట్టు అలాగే పైన ఇలాగే మనకు స్టెప్స్. ఇవి కూడా మనం లపోతరా బ్రాండ్ వాడాము. ఇది కూడా మనకి యాంటీ స్కిడ్, అంటే మన స్కిడ్ కాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇద్దరికి ఎలివేషన్లో గ్లాస్ ఈ క్లారిటీ కుదరలేదు, ఇప్పుడు ఒకసారి చూడండి. నార్మల్ గ్లాస్, ఇది యాక్చువల్గా WPVC. మనకి వర్షం పడినా ఏమన్నా మన డ్యామేజ్ ఏమవుతుంది, చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ హాల్ నేను చూపించబోతున్నాను. రండి, ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ ఫ్లోర్ డోర్ డిజైన్ కూడా చూడండి మీరు. వెల్కమ్. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లో మన హాల్ అన్నమాట. ఇది యాక్చువల్గా మేము వాల్ పేపర్ బడ్జెట్ కాస్ట్ వాడాము, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి మినిమం మీ వాల్ పేపర్ కూడా 15,000 పడుతుంది అంతే, పెద్ద కాస్ట్ ఏం కాదు. మీరు ఈవెన్ పిఓపీలో కూడా చూడండి, మేము పిఓపి కూడా చేసాం నీట్గా వాల్ పేపర్.
రైస్ చేసి ఇక్కడ మీకు కనబడే పైన ఎక్కడే కానీ వుడ్ అనేది లేదు, ఇది జస్ట్ పిఓపిలో వుడ్ పాలిష్ మాత్రమే, బట్ మీకు వుడ్ కన్నా ఎక్కువ ఫీల్ వస్తుంది. ఇది మన టీవీ యూనిట్. మనం అలాగే మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. మీరు చూసినట్టయితే పిఓపి కానీ కింగ్ సైజ్ బెడ్ విత్ కంఫర్ట్ సైజెస్. యాక్చువల్గా మీ గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూసాం, త్రిబుల్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇవి కూడా సేమ్ స్లైడింగ్ కబోర్డ్స్ విత్ పీవీసీ లామినేట్స్, మనకు చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఒకటి మాస్టర్ వాష్రూమ్ ఉంది మనకి, అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి ఇక్కడ పైన కూడా ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి మనకి. ఇది మన మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ కోసం మనకి ఇది. అంటే మనం ఎప్పుడైనా కానీ డ్రెస్సింగ్ చేసుకోవాలన్నా మన పౌడర్స్ మనకు తెలుసు కదా, కొంచెం మేకప్ చేసుకోవాలంటే మనం చేసుకోవాలా, ఇక్కడ పెట్టుకొని మన ఐటమ్స్. ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా సేమ్ యాజ్ యూజువల్గా కింద ఎలా ఉందో కామన్ అలా ఒకటి కామన్ మనకి. ఇక్కడ యాక్చువల్గా ఇది ఇంకొక బెడ్రూమ్, సి బెడ్రూమ్, ఐ మీన్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. మనం ఇది కూడా అంతా వాల్ పెయింట్ డిజైన్ చేసాం. ఇదంతా లో బడ్జెట్, మనకి హెవీ బడ్జెట్ ఏమనిపించదు. ఓకే, మనకి లామినేట్స్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ లామినేట్స్ ఇవి కూడా చాలా బెస్ట్గా వస్తాయి. మనం బెస్ట్గా ఇస్తాం ఇంటీరియర్ మొత్తం అంతా కూడా. ఇవి మనకి విండోస్ యూపీవీసీ విండోస్, ఇవి కూడా హై క్వాలిటీ ఉంటాయి. దట్టు మనకి ఫినిషింగ్ కానీ ఈజీగా ఆపరేటింగ్ అని ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ మనకి. ఇంకొక బెడ్రూమ్ ఉంది, మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్. యాక్చువల్గా ఈ గెస్ట్ బెడ్రూమ్లో గెస్ట్ వచ్చిన వాళ్ళకి కబోర్డ్స్ ప్రొవైడ్ చేసాము. దట్టు ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది అంటే మేము ప్రతి కబోర్డ్లో కూడా బీరువా స్పేస్ కూడా అకామిడేట్ చేసాము. అంటే ఈవెన్ మన పెద్ద బీరువాలో కూడా అకామిడేట్ చేసుకోవచ్చు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. బీరువా కూడా మనకు కనపడదు బయటికి, ఈ క్లోజ్ చేయడం వల్ల విత్ ఫినిషింగ్గా ఉంటుంది, నీట్గా సింపుల్గా. దట్టు మనకు స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ కావాలి కాబట్టి ఇది గెస్ట్ రూమ్ కాబట్టి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసాము. గెస్ట్ రూమ్ నుంచి మనం ఏదైనా స్టోరేజ్ అంతా పెట్టుకోవచ్చు ఈజీగా. మీరు కావాలనుకుంటే సీక్రెట్ రూమ్ కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. రైట్, మీరు ఇంకా కిచెన్ డైనింగ్ చూడలేదు, మనం వెళ్దాం. ఇంకొకసారి మీరు హాల్ పిఓపి చూడండి. మనం డైనింగ్ వెళ్దాం. ఇది మన డైనింగ్ సింపుల్గా. దీనికి యాక్చువల్గా పియూ పాలిష్ అంటే మనకి గ్లాస్ ఫినిష్ వస్తుంది. పిఓపి కూడా చాలా మంచి అపీరెన్స్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ వస్తే ఇది సేమ్ యాక్చువల్గా అండ్ ఇప్పుడు చూడొచ్చు మనం పూజ డోర్ సింపుల్ విత్ గ్లాస్ డోర్, సింపుల్ బేసిక్ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి ఫిక్స్ చేసాము. ఇది కూడా మనకు మ్యాక్సిమం ఒక 6,000 వచ్చేసింది గ్లాస్ మొత్తం, చాలా బెస్ట్గా ఉంటుంది. ఇన్సైడ్ వస్తే సేమ్ యాక్చువల్గా కింద ఎలా చూపించాము పూజ అలాగే ఉంటుంది. సేమ్ థింగ్స్ మనం సపరేట్గా పెట్టుకోవడానికి, కింద మనం భగవద్గీత లైన్ ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. పైన చూసినట్టయితే సేమ్ స్పర్ట్ ఇట్లా ఇచ్చాము, పాలిష్ చేయి. అండ్ ఇక్కడ మేము అవుట్ సైడ్లో కూడా మనం ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళొచ్చినప్పుడు మా టాయిలెట్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం బిల్డింగ్ ఇన్సైడ్ వెళ్ళకుండా ఇది మీరు ఓవరాల్గా ఇప్పుడు మా బిల్డింగ్ చూసారు. మా బిల్డింగ్ మొత్తం, ఈ బిల్డింగ్ మీరు చూసి హెవీ బడ్జెట్ హెవీ కాస్ట్ అని అనుకోవచ్చు, బట్ మొత్తం అయినా కూడా మాకి 55 lakhsలో అయిపోయింది. ఇది కిందది పైనది మొత్తం అంతా కూడా హ్యాపీగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి 3 సెంట్స్, మనకి 3 సెంట్ల స్థలం ఉంది. మనం కట్టిన ఎస్ఎఫ్టీ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ 1400 ఎస్ఎఫ్టీ, 1400 అడుగులతో మనం కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయించాము. విత్ ఇంటీరియల్, విత్ పిఓపి అండ్ ఆల్ థింగ్స్ మార్బుల్తో సహా మనం వేసి ప్రతి ఐటమ్కి కలిపి మనం 55 lakhs బడ్జెట్ కంప్లీట్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈఎస్ఈఎస్ అని చెప్పేసి మన కంపెనీ. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని
అప్రోచ్ అవ్వచ్చు. మేము కింద మీకు ఒక నెంబర్ కూడా మెసేజ్ చేస్తాను మన కంపెనీ గురించి. మీరు ఏదైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము హ్యాపీగా మీ హౌసెస్ కట్టడానికి ఇంట్రెస్ట్గా మేము చేయగలం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.